వాళ్ళకి విటమిన్ డి లోపం రాదు. అంటే చొక్కా పొడి చేతులు వేసుకున్నాం, ఈ శరీరం ఎక్స్పోజ్ అయింది, ముఖం ఎక్స్పోజ్ అయింది. ఎంతో కొంత మేరకు శరీరం ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి విటమిన్ డి3 లోపం రాదు. ఆహారంలో విటమిన్ డి3 దొరికే వాటిల్లో ప్రధానమైనవి మాంసాహారాలు ఏదో రూపంలో తినేవాళ్ళకి కూడా విటమిన్ డి లోపం కూడా ఎక్కువ రాదు. కనీసం గుడ్లు తినే వాళ్ళకైనా అది గుడ్లో ఉండే పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. ఈ ఆహారాలు ఉండే వాళ్ళకు డి లోపం రాదు. మొత్తం ఒళ్ళంతా కప్పుకునే సాంప్రదాయం కొన్ని రకాల సంస్కృతుల్లో ఉంది. వాళ్ళకి ఎండకు ఎక్స్పోజ్ కానప్పుడు ఆ సమస్య వచ్చే ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి హిందువుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ముఖాలు గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నారు. ఎక్స్పోజర్ ఉండదు, పాదాలు కొంచెం ఎక్స్పోజ్ అవుతాయి, అరిచేతులు ఎక్స్పోజ్ అవుతాయి. వీళ్ళు ఆహారం ద్వారా కంపెన్సేట్ చేసుకుంటే ఈ సమస్య రాకుండా పోతుంది. దానికి పరిష్కారం అవుతుంది. ఉన్నదానికి లేదని ప్రతి ఒక్కరూ విటమిన్ డి3 తినమని అని చెప్పి మనం ఏమి రికమెండ్ చేయటంలా. ఆ విటమిన్ డి3 తినమని ఎక్కువగా రికమెండ్ చేసేది ఒక వయసు దాటిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వచ్చి ఆస్టియోపోరోసిస్ అనే సమస్య వస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దాటినటువంటి మహిళలు, శారీరక శ్రమ లేనటువంటి పురుషులైనా ఈ రకమైన ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఆస్టియోపోరోసిస్ వస్తే కాల్షియాన్ని ఎముకలు నిలబెట్టుకోలేవు. అప్పుడు డి3 కాల్షియాన్ని నిలబెట్టుకోవడానికి డి3 చాలా అవసరం. అందుకని కాల్షియం ఆహారం ఉన్నా కూడా డి3 లేకపోతే నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. అందుకని కాల్షియంతో పాటు విటమిన్ డి3 కూడా మనము వారానికి ఒక 60,000 యూనిట్స్ లెక్క 4 వారాలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కువ తినకూడదు డి3 కూడా, ఎందుకంటే ఈ విటమిన్ డి3, ఏ, ఈ అనే ఈ విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు ఇవి. ఎక్కువ తింటే నిలువ ఉంటుంది. హైపర్ విటమినోసిస్ డి, హైపర్ విటమినోసిస్ ఏ అట్లాంటి జబ్బులు కూడా వస్తాయి. అందుకని అవసరమైనంత మేర అన్నప్పుడు ఇబ్బంది లేని డోసు అయితే వారానికి 60,000 యూనిట్ 4 వారాలు ఇబ్బంది లేని డోసు ప్రతి ఒక్కరు వేసుకునే అవసరం లేదు. విటమిన్ డి3 ద్వారానే గుండె జబ్బులు వస్తాయి అనే దానికి ఏ ప్రూఫ్ లేదు. అది లోపం ఉంటేనే వస్తాయి అనే దానికి ఏ ప్రూఫ్ లేదు. గుండె జబ్బులు రావడానికి ఇతర కారణాలని మనం చెప్పుకున్నాం. కాన్కాంపిటెంట్గా ఒకదానితో కలిసి పనిచేసే కారణాలు కొన్ని ఉంటాయి. తర్వాత బీపీ అంటే హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ నేరుగా షుగర్ని తీసుకురాదు, కానీ షుగర్ జబ్బు ఉంటే హైపర్ టెన్షన్ కొంతమందికి రావచ్చు. ఈ రెంటికి కామన్ ఏరియా కొంత ఉంది. ఆహారంలో అలవాట్ల వలన వచ్చేటటువంటి సమస్య, సెడెంటరీ లైఫ్, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువ పిండి పదార్థాలు తినడం, ఎక్కువ టెన్షన్ పట్టడం, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ రెంటికి కూడా. షుగర్లోంచి బీపీలోంచి షుగర్ ఆ విధంగా పరిణామం చెందవి. కానీ బీపీ ఎక్కువ ఉంటే షుగర్ జబ్బు ఉండే వాళ్ళు కిడ్నీలు తొందరగా పాడవుతాయి. బీపీ పెరిగితే దాంతోపాటు గుండె రక్తనాళాలు దెబ్బతింటాయి, మెదడుకుపోయే రక్తనాళాలు దెబ్బతింటాయి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి కంటి చూపు దెబ్బతినటం, మెదడు రక్తనాళాలు దెబ్బతినటం, గుండె దెబ్బతినటం, శరీరంలో పెరిఫరీస్లో ఉండే అవయవాలు ఉండే రక్తనాళాలు దెబ్బతిని కాళ్ళు కుళ్ళిపోవడం, ఇట్లా కాంప్లికేషన్స్కి లింక్ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఇది డైరెక్ట్గా రావడం అనే దానికి ఎవిడెన్స్ లేవు నాకు తెలిసినంత వరకు. ఒకదాన్నొకటి పెంచుకుంటాయి. ఈ జబ్బుంటే ఆ జబ్బుంటే ఈ జబ్బుని పెంచుకుంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ కామన్గా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా జరుగుతుంది అనేది నాకు తెలిసిన విషయం. అంటే జనరల్గా ఒక ఏజ్ దాటిన తర్వాత ఎముకలు పట్టుకుని తగ్గుతుంది. దానికి ప్రధానమైన కారణం ఎక్సర్సైజ్ లేకపోవడమే. రెండోది ఆహారం. మనం ఒకటి గమనించాలి. ఆహారం ఈ మధ్య దేశమంతా వెజిటేరియన్ తినమని అంటబడతా ఉంది. తినకపోతే కొడతా ఉంటున్నారు. ఇంకా వేగానిజమని ఒకటి వచ్చింది, జంతు సంబంధమైన ఆహారాలు తినకూడదని. ఈ విపరీతాలన్నీ వస్తాయి, మనం ఏం చేయలేము. ఆహారం ఏం తినాలో వీళ్ళెవరో చెప్పడానికి కొని తీసుకుని గొట్టంగాళ్ళు ఎవడు తినేది వాడు తింటాడు. తిని వీళ్ళెందుకు ఇన్వాల్వ్ కావాలా? అది అనెథికల్ థింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం. ఇదివరకైతే ఎద్దులు ఆవులు చచ్చిపోతే శవాలన్నా తినేటోళ్ళు కొంతమంది, ఇప్పుడు అవి కూడా తాకడానికి లేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ కల్చరల్ థింగ్స్. కల్చరల్ థింగ్స్ జనం అమాయకులు ఉంటే అందరమే నెత్తిన పెడతారు. మాంసాహారాలు తినే చోట ఎక్కడైనా సరే విటమిన్ డి డెఫిషియన్సీ దాదాపుగా రాదు. ఇది మొదటి పాయింట్. ఇవి శాకాహారం తినేవాళ్ళు కూడా జంతు సంబంధమైన ఆహారాలు, పాలు, పెరుగు ఇలాంటి తినేవాళ్ళు ఉంటారు. అట్లే కోడిగుడ్లలో ఉండే పచ్చని తినేటోళ్ళకు కూడా డెఫిషియన్సీ రాదు. మగవాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది బయట తిరగకుండా ఉంటాం. బయట తిరిగితే ఏముందో నిక్కర వేసుకొని ఒక అర్ధ చొక్క వేసుకొని తిరిగితే ఎండకి వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ రాదు. అది కూడా చేయని బ్యాచ్ ఒకటి ఇప్పుడు తయారైంది. ఎందుకంటే ఆ మాత్రం తిరగడం కూడా నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదనేటువంటి ఇక రూముల్లో ఎల్లప్పుడూ ఈ ఫ్లోర్సెంట్ లైట్ కింద కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఈ లైటు
చాలదు. విటమిన్ డి తేడానికి ఇది పనికిరాదు, సూర్యరశ్మి తగలాల. అదైతేనే మన శరీరంలో ఉండే ఫ్యాట్ని విటమిన్ డి కింద మారుస్తుంది. అలాంటి మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి యొక్క మార్పు ద్వారా వస్తున్న డిఫిషియన్సీ, ఇదివరకు లేదు ఈ డిఫిషియన్సీ 30 ఏళ్ళ నాడు, ఇప్పుడు ఎక్కువైంది. 30 ఏళ్ళ నాడు మనకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఈరోజు ఉన్నట్టు లేదు. మనమే మన వేదిక తరఫున అయోడైజ్డ్ సాల్ట్ అనవసరంగా తయారు చేస్తున్నాం, బుక్ చేసినాం మనం 40 ఏళ్ళ నాడు. ఈరోజు అట్లా కాదు, 5గురికి ఒకరు లెక్క థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. టెన్షన్ పెరగడం, కల్తీ ఆహారాలు తినటం, జంక్ ఫుడ్స్ తినటం, నిల్వ ఉన్న ఫుడ్స్ తినటం, ఇవన్నీ ఒకదానికి కూడా లింక్ అయ్యేటట్టు జబ్బులు తెచ్చిస్తున్నాయి మనకి.